హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్ల గణేష్ మోసం చేశాడని చెప్పి ఇటీవలే కోర్టు 1 సంవత్సరం జైలు శిక్ష 95 లక్షల జరిమానా విధించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బండ్ల గణేషే తాను మోసపోయాడని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టు వార్తలు వచ్చాయి. వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, బండ్ల గణేష్ మొన్ననే కోర్టు ఆయనకు శిక్ష విధించిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా బండ్ల గణేషే తాను మోసం పోయానని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టుగా వార్తలు వచ్చాయి. అసలు ఏమిటి, ఆయన ఎవరిని మోసం చేయడం ఏంటి, ఆయన ఎప్పుడు ఎందుకు ఈ వివాదాలలో ఉంటున్నాడు? బండ్ల గణేష్ గతంలో కూడా చెప్పాడు, రాజకీయ వ్యవహారాల్లోనూ సినిమాల్లోనూ ఆయన ఒక కామెడీ పీస్. వ్యాపార పరంగా చీటర్, మోసగాడు అని పేరైతుంది అనడం కాదు కాదు, పెద్ద ఫ్రాడ్ లేదా కన్నింగ్ అని లేదా బాగా జాదు అని రకరకాల పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు. మంచివాడు, గొప్పవాడు, స్నేహశీలి, మృగశీలి అనిపించే స్నేహితులు వ్యాపార పరంగా తను ఇబ్బంది పెడుతున్నాడు. వ్యాపార లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ విషయంలో తాను చీట్ చేస్తున్నాడు లేదా హానర్ అంటే చేయాల్సినటువంటి ఒబే చేస్తున్నాడు. అంటే అతను ఏదైతే ప్రామిస్ చేసాడో వాటిని హానర్ చేయకపోవడం అనేది జరుగుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ రోజు సచిన్ జోస్ అనే హీరో మనకు తెలుసు, మాణిక్ చంద్ వాళ్ళ కంపెనీ, వాళ్ళ సినిమా వ్యవహారాల్లో కూడా అతను కూడా చాలా వివాదం జరిగి చాలా దూరం వెళ్ళింది. అదొక రకంగా అండర్ వరల్డ్ మాఫియా డాన్లు లాంటి వాళ్ళు సెటిల్ చేశారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. సరే, అదొక నేపథ్యం. ఇకపోతే మనకు కూడా తెలుసు, నిన్న కాక మొన్న కోర్టు కూడా చీట్ చేశావు అని చెప్పేసి కూడా తీర్పు అయితే ఇచ్చింది. తర్వాత పై కోర్టుకు వెళ్ళడం కూడా వెసులుబాటు ఇచ్చింది. ఇదే కాదు, దాంతకు ముందు వక్కంతం వంశీ గారు రైటర్ టెంపర్ సినిమా విషయంలో కూడా కోర్టు దాకా వెళ్ళింది. అక్కడ కూడా పెనాల్టీ పడింది, అక్కడ కూడా శిక్ష పడింది చెక్ బౌన్స్ విషయంలో. బండ్ల గణేష్ మోసగాడు, మోసం చేశాడని ఇంతవరకు విన్నటువంటి మనం ఈరోజు తాను మోసపోయాడంటూ కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు జూబ్లీ హిల్స్ లో. విషయం ఏంటంటే, అతను కుమారుడు ఫిర్యాదు చేశాడు. బండ్ల గణేష్ అయితేనేమి కుమారుడితో ఒక ఇల్లును కొన్నాడు. అది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్ లో ఉంది, అది మాకు తెలియకుండా మోసపూర్తిగా అన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారంటూ తాను ఫిర్యాదు చేస్తానికి వెళ్ళాడు. విషయం నేపథ్యం ఏంటంటే, మనకు తెలుసు నహీరా షేక్ లేడీ హిరా గ్రూప్ పేరు మీద మనీ లాండరింగ్ ఎంత పాల్పడి సుమారు 5,000 కోట్లు అనుకుంటా, పెద్ద స్కామ్ అది. గ్రూప్ పేరు మీద జరిగినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మనీ లాండర్ కేసు, ఎన్ఫోర్స్మెంట్ కేసు, అరెస్ట్ అవ్వడం, వాళ్ళ ఆస్తులు అటాచ్మెంట్కి వెళ్ళడం కూడా జరిగింది. అది 3 రాష్ట్రాలకు కుదిరేసినటువంటి పెద్ద కేసు అది. ఒక మహిళా డైరెక్టర్ అయి ఉండి చాలా చీటింగ్, ప్రజలు చాలా అంటే రోజువారీ కూలీలుగా ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం, రకరకాలటువంటి నేపథ్యంలో మోసం జరిగింది అని చెప్పి కూడా కేసు అయింది. ఒక జైలుకి వెళ్ళడం జరిగింది. ఆమె తాలూకు ఆస్తులు అటాచ్మెంట్ చేస్తే ఇక్కడ నెహరా షేక్ గారు ఒక ఫిలిం నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లును బండ్ల గణేష్ కొనడం జరిగింది. కొన్ని తర్వాత ఇది ఇప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పేసి అంటున్నారు ఆరోపణ. ఇక్కడ మనకున్నట్టు సమాచార ప్రకారం చూస్తే కొన్న తర్వాత పూర్తి అమౌంట్ కట్టకుంటే ఇతను కబ్జాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. వాస్తవానికి ఎవరు కూడా హ్యాండ్ఓవర్ చేయరు ఆస్తిని. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫిర్యాదు, ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, నా నెహరా షేక్ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఒక ఇల్లు నాకు తెలియకుండా అమ్మింది, ఇప్పుడు నన్ను ఖాళీ చేయమంటుంది అంటూ బెదిరిస్తున్నారు, నా మీద దాడి చేయడానికి వచ్చారంటూ ఇతని ఆరోపణ. అంటే ఒకసారి అమ్మిన తర్వాత పూర్తిగా డబ్బులు లావాదేవీలు అయిపోయిన తర్వాత, ట్రాన్సాక్షన్స్ ఫిల్ అయిన తర్వాత, పూర్తి అమౌంట్ అయిన తర్వాతనే కబ్జాలోకి వెళ్తుంటారు సహజంగా. అయితే పూర్తిగా కబ్జాలోకి వెళ్లకుండానే, అంటే పూర్తిగా అమౌంట్ ఇవ్వకుండానే కబ్జాలోకి వెళ్ళాడని అర్థమవుతుంది ఇక్కడైతే. అంటే ఇక్కడ నహైరా షేక్ అనే ఆమె కేసు గురించి, ఆమె దాఖలాల గురించి ప్రజలందరికీ తెలుసు. పేపర్లో గత 4 సంవత్సరాల నుంచి వస్తానా ఉంది. అట్లాంటి దాన్ని మరి బండ్ల గణేష్ ఎలా కొన్నాడని ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది. అంటే తెలిసే కొన్నాడా, తెలియక కొన్నాడా? అంటే వివాదంలో ఉన్నదాన్ని తక్కువ ధర కొనిద్దామనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ కబ్జా చేసుకున్నాడా, లేదు తెలియకుండా అమాయకంగా మోసపోయాడు? ఎందుకంటే మనకు తెలిసి ఇవ్వబడి మోసం చేస్తున్నాడు ఈయన అనే ఆరోపణలు వచ్చాయి. నిరూపణ దానికి వెళ్ళింది కోర్టు ద్వారా. అలాగే ఇతను వ్యవహారికంగా రియల్ ఎస్టేట్ వ్యవహారం చేస్తున్నవాడు. శంషాబాదు ఈ ఎయిర్పోర్ట్ ఏరియా వచ్చింది, షాద్ నగర్ ఏరియా కానీ ఆ బయట అంతా కూడా బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సంపాదించడంతో పాటు సినీ పరిశ్రమలో చాలా మంది పెట్టుబడులు పెడతానికి ఈయన గైడెన్స్ గా ఉన్నాడు. అంటే దాని దగ్గర సబ్జెక్టు అవగాహన ఉన్నవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి భూములు కొనాలి, ఏ బిల్డింగ్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మోసపోవడానికి, అంటే పూర్తి సమాచారం అవగాహన ఉంటే ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది.
ఉమ్, ఎందుకంటే సినిమా పరిశ్రమకి ఈయన ఒక గైడ్ లైన్ ఉండేవాడు. ఈయన ఒక ఏజెంట్గా పనిచేసిన కొన్నిటికి, Hmm. కొన్నిటికి వెండర్గా పనిచేశాడు, కొన్నిటికి కన్సల్టెంట్ సర్వీస్ ఇచ్చినటువంటి, అంటే అఫీషియల్గా ఇవ్వకుండా అన్అఫీషియల్గా ఇచ్చినా కూడా అంత నాలెడ్జ్ అంత బిజినెస్ చేసిన వాడు కేవలం ఒక నెహరా షేక్ చేతిలో మోసపోతాడా అనేది మనం అనుమానం వస్తుంది. సరే ఏం జరిగినా కూడా మనం ఒకవైపు నుంచి ఆలోచించకుండా బల్ల గణేష్ గారి వ్యవహారం మరి ఆయన వర్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం. ఆయన ఇప్పుడు ఇంతవరకైతే దీని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఉమ్, ఒకవేళ ఆయన చేస్తే ఇప్పుడు కొన్నాడు, ఇది తెలుసుకున్నాడా తెలియకున్నాడు, ఎందుకంటే కుంభకోణం ఎప్పుడో బయటకు వచ్చింది. ఉమ్, ఆ కుంభకోణం బయటకు వచ్చి వేరే లేకున్నప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలవదంటే నమ్మొచ్చు, కానీ బండ్ల గణేష్ వాడు తెలియకపోవడం అనేది నమ్మడానికి వీలు లేని విషయం. ఉమ్, సరే అలా తెలిసినా కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారమే పేమెంట్ చేసుకుంటూ అందులోకి వెళ్ళాడా, ఏం జరిగినా కూడా ఆల్రెడీ 3 కోట్ల రూపాయల పేమెంట్ అయితే ఇచ్చానని కూడా వ్యవహారికంగా చెప్తున్నాడు. ఉమ్, ఫిర్యాదులో ఆ విధంగా ఉంది. మరి నిజంగా ఈయన మోసపోయాడా, తెలిసి మోసపోయాడా, తెలియకుండా మోసపోయాడా, ఇవన్నీ కూడా పూర్తి సమాచారం రావాల్సింది. మొత్తం మీద బండ్ల గణేష్ మల్కాజ్గిరి పోటీ చేస్తున్న తరుణంలో ఇప్పుడు బహుశా ఇట్లాంటి వివాదాలు తన చుట్టూ జరుపుకోవడం మంచి పరిణామం అయితే కాదు ఆయనకు. ఉమ్. మరి రాబోయే ఎన్నికల్లో ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు, లేదా పార్టీ అధిష్టానం కూడా టికెట్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి కాంప్లెక్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ దృష్టిలో పెట్టుకుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్లో వీళ్ళ రహస్యాలు కానీ వీళ్ళ కుంభకోణాలు కానీ ఎవరో బయట పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, పార్టీ పోటీదారులు, వాళ్ళ కాంపిటీషన్ ఉన్నటువంటి లీడర్సే వీళ్ళ స్కామ్లు స్కీములు అన్నీ కూడా బయట పెడుతుంటారు. అట్లాంటి తరుణంలో అలాంటి పార్టీలో ఉన్నప్పుడు బండ్ల గణేష్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే స్నేహశీలిగాను, మృదు స్వభావిగాను పేర్లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక రౌడీగాను, గుండాగాను వ్యవహరించే తీరైతే కాదు వాస్తవాలకైతే. ఉమ్, వ్యాపార రంగంగా 1-2 హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయినా కూడా ఈయన తరచూ తలనొప్పులు తెచ్చుకుంటున్నాడంటే ఖచ్చితంగా అది వ్యవహారికంగా ఈయన చేస్తున్నటువంటి మిస్టేక్ అని మనం చూడాలి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.